న్యూస్. మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోల కంచుకోట అబూజ్మంట్ అడవులలో భద్రతా బలగాలకు తొలి విజయం దక్కింది. నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లో దట్టమైన అడవుల్లోకి ఆపరేషన్ తో ముందుకు వెళ్తూ చొచ్చుకుని వెళ్ళింది భద్రతా సిబ్బంది. ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా ముగించినట్టుగా చెప్తున్నారు. పిన్సర్ మూవ్మెంట్ పద్ధతిని ఫాలో అయ్యారు భద్రతా బలగాలు. బైక్స్ పై 12 కిలోమీటర్లు వెళ్లారు. కాలినడకన మరో 12 కిలోమీటర్లు ప్రయాణించి మావోయిస్టుల స్థావరానికి చేరుకున్నారు. భద్రతా బలగాలు ఆ బైక్స్ పైన, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్స్ పైనే 12 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణం చేశారు. ఆ తర్వాత మరో 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. మావోయిస్టులు ఉన్న స్థావరాన్ని గుర్తించి అక్కడ దాడి చేశారు. మావోయిస్టుల స్థావరానికి చేరుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్స్ని ఉపయోగించారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించారు. చతుర్ముఖ వ్యూహాన్ని అవలంబించారు భద్రతా బలగాలు. చతుర్ముఖ వ్యూహంతో మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. సుమారు 48 గంటల పాటు ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగింది. ఆపరేషన్లో 1500 మంది జవాన్లు పాల్గొన్నారు. ఆపరేషన్లో దంతేశ్వరి మహిళా కమాండో టీం కూడా పాల్గొంది. ఈ ఏడాది ఇదే అతిపెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అని చెప్తున్నారు. గడిచిన 9 నెలలలో 190 మంది మావోయిస్టులను హతమార్చారు భద్రతా బలగాలు. మొన్న జరిగిన కాల్పులో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. 16 మంది ఐడెంటిటీని ఇప్పటివరకు గుర్తించారు. ఇంకా 15 మందిని గుర్తించాల్సి ఉంది. నారాయణపూర్ ఎన్కౌంటర్తో ఏపీ, తెలంగాణ, ఒడిశాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీతో పాటు సోలార్ ప్యానెళ్ళు, కొన్ని జెండాలు, వైర్లు, వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వాటిని ఎగ్జిబిట్ చేశారు భద్రతా సిబ్బంది. ఈ ఎన్కౌంటర్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఎన్కౌంటర్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దండకారణ్యంలోని అత్యంత ప్రధానమైనటువంటి స్థావరంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి అబూజ్మంట్ అంతా కూడా శత్రు దుర్భేద్యమైనటువంటి దట్టమైన అభయారణ్యంగా అటు భద్రతా బలగాలు పేర్కొంటూ ఉంటాయి. సుమారు 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అభయారణ్యంలోకి భద్రతా బలగాలు చొచ్చుకు వెళ్ళడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. సో ఇంత బలమైనటువంటి ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు కంచుకోటగా మార్చుకున్నారు, డెన్ గా కూడా మార్చుకున్నారు. సో అత్యంత కీలకమైనటువంటి సెటిల్ కమిటీ సభ్యులు కావచ్చు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు, పిఎల్జిఏ మిలిటరీ ఆపరేషన్స్ అంతా కూడా ఈ అబూజ్మంట్ కేంద్రంగానే జరుగుతుంటాయి. సో 4 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కావచ్చు, శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా కావచ్చు, శాటిలైట్ చిత్రాలను తీసుకోవడం, అదేవిధంగా మానవ రహిత విమానాలను కూడా వినియోగించి ఆ అబూజ్మంట్ కు సంబంధించినటువంటి చిత్రాలను మ్యాపింగ్ చేసుకోవడం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారంగా ఎక్కడెక్కడ మావోయిస్టు సమావేశాలు జరుగుతున్నాయన్న ఒక సమాచారంతో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆధారంగా అక్షాంశాలు, రేఖాంశాలను ప్రామాణికంగా చేసుకుని ఒక అప్రోచ్ మార్గం గుండా అటు భద్రతా బలగాలు నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు జిల్లాల ప్రాంతంలోని పూర్తి స్థాయిలో ఆ ఆపరేషన్ సమావేశం జరుగుతున్నటువంటి ఆ సమావేశం వద్దకు భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి. సరిగ్గా 4వ తారీఖు ముందు రోజు, అంటే 3వ తేదీనే అటు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల నేతృత్వంలో మావోయిస్టు వారోత్సవాల సమయంలో విస్తృతంగా అబూజ్మంట్ లో సమావేశాలు జరుగుతున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. అందులో భాగంగా మొత్తం 1500 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో పాటు డిఆర్జీ జవాన్లు ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు 3వ తేదీనే అబూజ్మంట్ అడవులకు బయలుదేరాయి. సుమారు 12 గంటల పాటు బైక్ల పైన, మరో 12 గంటలు కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ కూడా దాదాపు అబూజ్మంట్ కొండల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి. 4వ తేదీ మధ్యాహ్న అటు మావోయిస్టులకు అటు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు 1 గంటకు మొదలైనట్టు మనకు సమాచారం అవుతుంది. మొత్తం 10 కిలోమీటర్ల దూరంలోనే అటు భద్రతా బలగాలంతా కూడా చతుర్ముఖ వ్యూహాన్ని అవలంబించి అటు మావోయిస్టులను చుట్టుముట్టాయని చెప్పుకోవాలి. 4 వైపులా నలుమూలలా మావోయిస్టులు ఉన్నటువంటి ఆ స్థావరానికి నలువైపులా 4 మూలలా భద్రతా బలగాలు ముందుకు చొచ్చుకు వెళ్తూ అటు మావోయిస్టులను అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు. అందులోనే అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. సుమారు 7 గంటల పాటు కాల్పులు జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. 1 గంటకు మొదలైనటువంటి కాల్పులు రాత్రి 8 గంటల వరకు కూడా జరిగినట్లు, ఈ ఘటనలో చాలా పెద్ద ఎత్తున మృతదేహాలు కూడా 3వ తేదీ రాత్రి అటు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మొదటి రోజు 28 మంది మావోయిస్టులను స్వాధీనం చేసుకుంటే నిన్న మరో 3 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా ఈసారి భారీ మొత్తంలో జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో మహిళలు కూడా పెద్ద ఎత్తున మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించాయి. మొత్తం
31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఇప్పటికే అధికారికంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రకటించింది. అటు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ శర్మ కూడా ఎప్పటికప్పుడు ఈ అంశంపై ఆరా తీస్తూ వస్తున్నారు. అటు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్, అదేవిధంగా అటు నారాయణపూర్, దంతెవాడ ఎస్పీలు పూర్తిగా ఈ ఆపరేషన్ ను సఫలీకృతం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించారు. మొత్తంగా 31 మంది మావోయిస్టులను గుర్తించే పనులు ప్రస్తుతం భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన నిన్న అటు ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే చేశారు. మొత్తం 16 మందిని గుర్తించినటువంటి మావోయిస్టులను గుర్తించారు. అందులో కమలేష్, మరోవైపు నీతు, వీళ్ళిద్దరూ కూడా దండకర్ణి స్పెషల్ జూడల్ కమిటీ కీలకమైనటువంటి సభ్యులుగా ఉన్నారు. వీరిరుపై దాదాపు 30 లక్షలకు పైగా నజరాన్ని కూడా 5 రాష్ట్రాలు ప్రకటించి ఉన్నాయి. మరో 16 మందితో ఉన్నటువంటి జాబితాను కూడా ఇప్పటికీ ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మరో 15 మందిని గుర్తించాల్సినటువంటి అంశంపై ఇప్పటికీ మరికొంత కాలయాపన పట్టే అవకాశం ఏదేమైనప్పటికీ అటు అబూజ్మడ్ అడవుల్లో ఇది ఒక అతిపెద్ద ఆపరేషన్. మావోయిస్టులు దీనికి ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ప్రతీకార చర్య అనేది ఎప్పటికప్పుడు మొదలవుతూనే ఉంటుంది. ఇప్పటికే దండకారణ్యంలో అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు ఎక్కడో చోట కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు పూసుకుప క్యాంప్ పై కూడా మావోయిస్టులు అటు గ్రెనేడ్ లాంచర్లను కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. కానీ అబూజ్మడ్ లోకు భద్రతా బలగాలు చుచ్చుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి చెప్పుకోవాలి. ఎందుకంటే అబూజ్మడ్ అనేది ఒక జిపిఎస్ సిస్టమ్ కూడా, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కావచ్చు, ఇస్రో శాటిలైట్ చిత్రాలు కూడా అందనటువంటి ఒక దట్టమైనటువంటి అభయారణ్యం. అక్కడ మనుషుల సంచారం కావచ్చు, అక్కడ ఏ విధమైనటువంటి ఆనవాళ్ళని ఇప్పటికీ కూడా ఇస్రో కావచ్చు, అటు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కూడా గుర్తించలేని సిచ్యువేషన్. అలాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి అడవులకు ప్రధానంగా శాటిలైట్ మ్యాప్ చిత్రాలను ఆధారంగా చేసుకొని, అదేవిధంగా డ్రోన్లను కూడా, అంటే వీళ్ళు భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవుల్లోకి వెళ్ళేటప్పుడు పైనుంచి డ్రోన్లను ముందుకు తీసుకువెళ్తూ ఆ అప్రోచ్ ద్వారా, అంటే డ్రోన్ల ద్వారా అటు మావోయిస్టుల ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, సంచారం ఏమైనా ఉందా అని తెలుసుకుంటూనే ఒకవైపు వీళ్ళు కాలినడకన ట్రెక్కింగ్ చేస్తూ కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి అబూజ్మడ్ అడవుల్లోకి చుచ్చుకెళ్ళారు. ఎందుకంటే అబూజ్మడ్ అనేది పూర్తిగా 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చుట్టూ అబూజ్మడ్ చుట్టూ ఎంట్రీ పాయింట్ లో చాలా పెద్ద ఎత్తున మందు పాత్రలు అమర్చి ఉంటాయి. సో అబూజ్మడ్ అడవుల్లోకి ప్రవేశించడం అనేది నిజంగా ఒక చావునోట్లో తలపెట్టినటువంటి సిచ్యువేషన్. అలాంటి అబూజ్మడ్ అడవుల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకెళ్లడం, 31 మంది మావోయిస్టులను సంహరించడం చాలా పెద్ద విజయంగా ఇప్పటికే భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా అప్రమత్తమైంది. రేపు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి సీఎంలతో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ ప్రహార్ పతాక స్థాయికి చేరుకుంటుంది. మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రాలకు చొచ్చుకెళ్లే అవకాశం ఉందన్న నేపథ్యంలో రేపు కేంద్ర హోంమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. సీఎంలు, సిఎస్లతో పాటు డీజీపీలతో కూడా ఈ అంశంపై పూర్తి స్థాయి ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ చర్చలు జరుపుతోంది. రోహిత్. రైట్ ఉదయ్. మావోల కంచుకోట అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలకు తొలి విజయంగా చెప్తున్నారు. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దుల్లో దట్టమైన అడవుల్లోకి చొచ్చుకుని వెళ్లి ఆపరేషన్ ముగించారు భద్రతా బలగాలు. పిన్సర్ మూవ్మెంట్ పద్ధతిని ఫాలో అయ్యారు భద్రతా బలగాలు. బైక్ పై 12 కిలోమీటర్లు, కాలినడకన మరో 12 కిలోమీటర్లు వెళ్లారు. అక్కడికి మొత్తం 24 కిలోమీటర్లు ప్రయాణించి మావోయిస్టుల స్థావరం దగ్గరికి వెళ్లారు. సుమారు 48 గంటల పాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. చతుర్ముఖ వ్యూహంతో మావోయిస్టుల స్థావరాలను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. 48 గంటల పాటు కొనసాగింది యాంటీ నక్సల్స్ ఆపరేషన్. ఆపరేషన్లో 1500 మంది జవాన్లు పాల్గొన్నారు. ఆపరేషన్లో దంతేశ్వరి మహిళా కమాండో టీం కూడా పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొన్న జరిగిన కాల్పుల్లో కూడా 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రకటించారు. అందులో 16 మందిని గుర్తించారు. ఇంకా 15 మందిని గుర్తించాల్సి ఉంది. నారాయణపూర్ ఎన్కౌంటర్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలను కేంద్రం అలర్ట్ చేసింది. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.